ఉమ్రా వీసా పేరుతో వెళ్లి భిక్షాటన చేస్తే ఏం జరుగుతోంది మీకు తెలుసా? సౌదీ అరేబియా ఇప్పుడు అదే చూపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో పాకిస్తాన్ ప్రతిష్ట మరోసారి మట్టి కలిసింది. ఈ ఏడాది ఒక్క సౌదీ అరేబియానే దాదాపు 24,000 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఉమ్రా టూరిస్ట్ వీసాలతో వెళ్లి మక్కా మదీనాల్లో భిక్షాటనకు పాల్పడుతున్నారని సౌదీ అధికారులు గుర్తించారు. ఇది పేదరికం కాదు, వ్యవస్థీకృత బెగ్గర్ మాఫియా పని అని తేల్చారు. సౌదీ హెచ్చరికలతో పాక్ ఎయిర్పోర్టుల్లోనే 66,000 మంది అనుమానితులను అడ్డుకున్నారు. సౌదీ జైళ్లలో ఉన్న విదేశీ యాచకుల్లో 90% పాకిస్తానీలే అన్నది షాకింగ్ విషయం. ఇక యుఏఈ కూడా వీసాలపై కఠిన ఆంక్షలు విధించింది. అజర్బైజాన్, ఖతర్, ఒమన్ కూడా అదే దారిలో సాగుతున్నాయి. ఈ పరిస్థితిపై పాక్ మంత్రి మొహసిన్ నఖ్వీ స్పందిస్తూ బెగ్గర్ మాఫియా వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని అంగీకరించారు. భిక్షాటన కాదు, దేశ పరువు ముఖ్యం. ఇదే ఇప్పుడు పాక్ ముందున్న అతిపెద్ద సవాల్.